నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ కడిగిన ముత్యం. రచన లతా పాలగుమి గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఏంటి మీ అమ్మాయికి అమెరికా సంబంధం కుదిరిందటగా పక్కింటి ఆమె అడుగుతుంటే, అవునదినా అని అమ్మ చాటంత మొహం చేసుకొని చెప్తోంది. మా ఊరిలో ఏ నోట విన్నా ఇదే. నాకు అమెరికా సంబంధం ఖాయమైందన్న వార్తే. ఎక్కడో సప్త సముద్రాలు దాటి చాలా దూరం వెళ్ళాలంటగా అని సుబ్బయ్య నాన్నని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. నాన్న మీసం మెల్లేసుకుంటూ ఆయ్ అన్నాడు ఎంతో గర్వంగా. పిల్ల అదృష్టవంతురాలు బాబాయ్ అని నా నెత్తి మీద ఒక మొట్టికాయ ముట్టి వెళ్ళిపోయాడు. పట్టులంగా ఓని జాకెట్ వేసుకొని పెద్ద వాలుజడని అటూ ఇటూ తిప్పి కొట్టుకుంటూ అద్దంలో చూసుకుంటూ నిజంగా నేను అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది శ్రావణి. ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శ్రావణి తల్లిదండ్రులు ఊరిలో పెద్దలందరి ఆశీర్వాదంతో శ్రావణి శేఖర్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. 16 రోజుల పండగ అయిన వెంటనే మా వారు సెలవు లేదని చెప్పడంతో నన్ను పంపడానికి అట్టహాసంగా తయారీలు మొదలయ్యాయి. కొత్త అల్లుడు 2 సూట్ కేసుల లగేజ్తో మాత్రమే అమెరికా వెళ్ళాలని అల్టిమేటం ఇవ్వడంతో వాళ్ళు డేలా పడిపోయారు. నా బట్టలకి 2 సూట్ కేసులు సరిపోలేదు. ఏం చేయాలో తెలియక అమెరికా అల్లుడికి కోపం తెప్పించడం ఎందుకు అని అలాగే సాగనంపారు మా వాళ్ళు నన్ను. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన దగ్గర నుండి నా తిప్పలు మొదలయ్యాయి. ఇక మెట్లు ఎక్కకుండా పైకి వెళ్తాము. దాన్నే ఎస్కలేటర్ అంటారట. భయంతో ముచ్చెమటలు పట్టేశాయి నాకు. అందరూ నన్ను దాటి వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా ఎక్కి వెళ్ళిపోయారు. నేను ఎక్కానో లేదో కూడా చూడకుండానే. మళ్ళీ కిందకు వచ్చి నేను వెళ్తుంటే కూడా రావాలని తెలియదా? అలా వెరిముఖం వేసుకొని చూడకపోతే అని విసుక్కున్నారు. నాకు కళ్ళ వెంట నుండి బొటపటా నీళ్లు వచ్చేసాయి. నీకు అసలు సెన్స్ లేదా? అందరూ మనల్నే చూస్తున్నారు, కళ్ళు తుడుచుకో అని గదమాయింపు. మా ఊరు నుండి బయలుదేరిన దగ్గర నుండి ఈయన ప్రవర్తనే మారిపోయింది. ఎవరో తెలియని వ్యక్తితో ప్రయాణం చేస్తున్నట్లు చాలా భయంగా అనిపించింది. అమ్మా నాన్న మా ఊరు అన్నీ గుర్తొచ్చి పెద్ద పెట్టున ఎడవాలనిపించింది. ఎట్టకేలకి విమానం ఎక్కేశాము. విండో సీట్ పక్కన కూర్చున్నాను. అతని విసుగులన్నీ మర్చిపోయి విమానం బయలుదేరింది మెల్లగా. మొదటిసారిగా మేఘాలు అంత దగ్గరగా చూశానేమో. చిన్న పిల్లలా సంబరపోయాను. ఎంత సంతోషంగా ఉన్నా మనసులోని భావాలు పంచుకుందామంటే పక్కన కూర్చున్నది దూర్వాస మహాముని ఆయే. ఎంతో సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళందరూ చటాపటాలేసుకొని ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు వదలకుండా ఉంటారని విన్నాను. ఈయనంటూ ఎప్పుడు సీరియస్గా ఉంటారు. 2 ఫ్లైట్స్ మారే మొత్తానికి అమెరికా చేరుకున్నాము. ఇల్లు చాలా బాగుంది. నీటుగా విశాలంగా. ఇంటి నిండా ఖరీదైన వస్తువులే. సోఫాలు, డైనింగ్ టేబుల్, ఎన్నో గ్లాస్ ఐటమ్స్. ఏది ముట్టుకుంటే ఏమవుతుందో అని భయం. నేను ఒక గెస్ట్లా ఫీల్ అవుతున్నాను. ఒకరోజు గడవక ముందే కింద ఫ్లోర్ వాళ్ళ నుండి కంప్లైంట్ గట్టిగా నడుస్తున్నానని. ఈ అమెరికాలో మా ఊరిలోలా పరుగులు పెడుతూ గెంతుతూ నడవడానికి కూడా లేదు అనుకున్నాను. ఒక నెల రోజులలో ఏవి ఎలా వాడాలో నేర్చేసుకున్నానో త్వరగా. ఆయనకి రెండోసారి చెప్పాలంటే విసుగు అని. మా వారిని భర్త అనే కన్నా కడూస్ మాస్టర్ అంటే బాగుంటుందేమో. అతని మీద ప్రేమ కన్నా భయమే ఎక్కువైపోతుంది రోజుకి నాకు. సమయం తెలియకుండా 2 నెలలు గడిచిపోయాయి. మా వారు ఆఫీస్కి వెళ్ళగానే అమ్మ వాళ్ళతో, నా చిన్ననాటి స్నేహితులతో కబుర్లలో పడేదాన్ని. వీడియో కాల్ చేసి ఇల్లంతా చూపించటం. వాళ్ళు ఆశ్చర్యంగా వినేవారు నేను చెప్పేవన్నీ. మైక్రోవేవ్, డిష్ వాషర్, వాషింగ్ మిషన్ అన్నీ వాడటం వచ్చేసాయని చెప్పటంలో ఎంతో సంతోషం. ప్రపంచాన్నే జయించినంత. మా వారి పొడిగి వాళ్ళ ఇంట్లో పాట్లాకట. అందరూ తల ఒక ఐటెం చేసుకొని వెళ్ళి ఒక చోట తినడాన్ని పాట్లాక్ అంటారని అప్పుడే తెలిసింది నాకు. నీకు తినడమేనా, ఏదైనా వెరైటీ ఐటెం చేయడం వచ్చా అని వెటకారంగా అడుగుతాడు. అతనికేదో తెలియనట్లు. ఈరోజు సాయంత్రమే బిర్యానీ తయారు చేశాను. బెనారస్ సారీ, మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని
2 పేట్ల ముత్యాల గొలుసు వేసుకొని సింపుల్గా తయారయ్యాను. నన్ను చూస్తూనే రుసరుసలాడుతూ మనం వెళ్ళేది పార్టీకి, పెళ్ళికి కాదు. అయినా నీకు అస్సలు డ్రెస్ సెన్సే లేదు. పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం నాదే తప్పు అని విసుక్కోవడంతో నా కళ్ళ నుండి టపటపా కన్నీరు వరదలే పోగుతుంటే, ఎప్పుడు ఈ ఏడుపొకటేనా ప్రాణానికి అని తలుపు భల్లున వేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ బలవంతం వల్లనేమో నన్ను తీసుకువెళ్ళగా తప్పలేదు. నేను చేసిన బిర్యానీ చూసి మెచ్చుకోకపోగా, ఇంత ఎందుకు చేసావు? ఇక్కడ ఎవరు ఊరి వాళ్ళలాగా కుంభాలు కుంభాలు తినరు, సింపుల్గా తింటారు అని దోవంతా సాధింపి కిమ్మనకుండా కూర్చున్నాను. ఎక్కువగా మౌనమైన సమాధానం. అక్కడికి వెళ్ళిన నాకు పచ్చి వెలుగకాయ గొంతులో పడ్డట్టయింది. అందరికీ నన్ను పరిచయం చేశారు. లివింగ్ రూమ్లో జెంట్స్, కిచెన్లో లేడీస్ కూర్చున్నారు. పార్టీ హోస్ట్ చేసిన ఆమె పేరు కృష్ణవేణి అయితే అందరూ విచిత్రంగా కృష్ణ అని పిలుస్తున్నారు, అబ్బాయిని పిలిచినట్లు. అందరూ తెలుగు వాళ్ళే, అయినా ఇంగ్లీష్లోనే వాళ్ళ సంభాషణ సాగుతోంది. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాను. శేఖర్, నీ వైఫ్ మరి ట్రెడిషనల్ అనుకుంటా అని కొంచెం వెటకారంగా అంది కృష్ణ. మీరే తనకి ట్రైనింగ్ ఇవ్వాలి, తను పూర్తిగా విలేజ్ గర్ అని చెప్పాడు శేఖర్. విలేజ్ నుంచి రావడం తప్పన్నట్లు. అందరూ ఫోర్క్ నైఫ్ యూజ్ చేస్తున్నారు. ఈయన వార్నింగ్కి భయపడి నేను కూడా వాళ్ళలా తిందామని ట్రై చేస్తుంటే పొరపాటున ప్లేట్ కింద పడి భల్లున పగిలింది. ఈయన కళ్ళకి శక్తి ఉంటే నేను అక్కడే భస్మమైపోయి ఉండేదాన్ని ఆ చూపులకి. అందరికీ బిర్యానీ ఎంతో నచ్చటంతో బాగా చేశారు అని మెచ్చుకుంటూ తింటారు. బిర్యానీ హాట్ కేస్ ఖాళీ అవ్వడంతో నేను చాలా హ్యాపీ అయ్యాను. ఈయన మొహం కూడా వెలిగిపోయింది. అందరూ నన్ను పొగడడంతో కృష్ణవేణి గారి కాలి మీద వేడివేడి కాఫీ ఒలికిపోవడంతో పెద్ద పెద్ద బొబ్బలు ఎక్కిపోయాయి. అందరూ టెన్షన్ పడుతూ ఎమర్జెన్సీకి కాల్ చేస్తున్నారు. ఆమె పెద్ద పెట్టున ఏడుస్తోంది. ఎవరు దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయడం లేదు. భయంతో దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. ఆమె హస్బెండ్ని అడిగి ఫస్ట్ బాక్స్ తీసుకున్నాను. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేను ఎక్స్పర్ట్లో ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసి నిజంగా ఈ పల్లెటూరు అమ్మాయికి వచ్చా అని. వేసవి సెలవుల్లో మా ఊరిలో ఇంకేమీ వ్యాపకాలు లేకపోవడంతో సహజంగా వైద్య వృత్తి అంటే మక్కువ ఉన్న నేను మా ఊరిలో డాక్టర్ దగ్గర చిన్న చిన్న చికిత్సలు నేర్చుకున్నాను. కృష్ణవేణి గారికి 1 వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్ చెప్పారు. వాళ్ళ మదర్ ఇండియా నుండి వచ్చేలోగా ఎవరైనా డే టైంలో హెల్ప్ చేయడానికి తనతో ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరికి వాళ్ళు మాకు కుదరదంటే మాకు కుదరదు అని గుసగుసలాడుతుంటే విని ఆశ్చర్యపోయి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. మా ఊరిలో అయితే ఇదొక సమస్య కానే కాదు, అందరూ హెల్ప్ చేస్తారు. నిజం చెప్పాలంటే హెల్ప్ అని ఎవరు అనుకోరు, క్యాజువల్గా చేసేస్తారు. వారం రోజుల పాటు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కృష్ణవేణి గారి ఇంట్లో నన్ను డ్రాప్ చేయడం, సాయంత్రం పికప్ చేయడం చేసేవారు. మాతో పాటు తనకి కూడా లంచ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళేదాన్ని. ఈ వారం రోజులలో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. తనకి బోర్ కొట్టకుండా లేసులతో టేబుల్ మ్యాట్స్, రకరకాల క్రాఫ్ట్స్ తయారు చేయడం, కలర్స్తో రంగోలి వేయడం నేర్పించాను. ఆమెకి కాలు పూర్తిగా తగ్గి నడవడం ప్రారంభించింది. మా వారు సాయంత్రం పికప్కి వచ్చినప్పుడు కృష్ణ మా ఇద్దరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. శ్రావణి పల్లెటూరి అమ్మాయిని, కల్చర్ తెలియదని, మోడ్రన్గా లేదని మేమంతా చాలా ఎగతాళి చేశాము. మా అందరికన్నా గొప్ప మనసు మీ ఆవిడది శేఖర్. తను మా దగ్గర నుండి కాదు, మేమే తన దగ్గర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ సమయానికి ఎవరు హెల్ప్కి రాలేదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించేసుకున్నారు. మేమందరం ఫ్యాషన్ అనే ముసుగులో మానవత్వాన్ని మర్చిపోయాము. ఈ బిజీ లైఫ్లో ఎంతసేపు నేను నా ఫ్యామిలీ అని గిరిగీసుకొని బతికేస్తున్నాము. పక్కవాడికి ఏమైందో కూడా పట్టించుకోకుండా నువ్వు మారకుండా కడిగిన ముత్యంలా ఉండి మా అందరికీ మార్గదర్శకం అవు శ్రావణి అంది. కృష్ణవేణి మాటలు ఈయనలో కూడా మార్పు తెచ్చాయి. ఆ రోజు రాత్రి సారీ శ్రావణి, భార్య అంటే నేను చెప్పిన ప్రతి మాట జవదాటకూడదు అని, పల్లెటూరి అమ్మాయి అయితే నా మాటే నెగ్గుతుందని నిన్ను చేసుకున్నాను. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా అది వ్యక్తం చేయకుండా భార్య మీద అజమాయిషీ చేస్తేనే నా మాట వింటుందనే మూర్ఖత్వంతో నేను బాధ పెట్టాను. బయట వాళ్ళు చెబితే
కానీ తెలుసుకోలేకపోయాను నీ విలువ. నన్ను క్షమించు శ్రావణి అని నన్ను ఎంతో ఆర్తిగా దగ్గరకు తీసుకున్నారు. ఈ మార్పు నా మనసుకి ఎంతో ఊరటనిచ్చింది. ఇదండి ఈరోజు కథ. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.